అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ కెరటం, మా ఆశాజ్యోతి, మా తెలుగుదేశం పార్టీ దిక్సూతి మా నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3000 మందికి ఎగ్జామినేషన్ కిట్స్, 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ కిట్లు కూడా పంపిణీ చేయడం జరగాలని మేము ఫస్ట్ అనుకున్నాం. కాకపోతే మా లోకేష్ బాబు గారి సూచనల మేరకు అది రేపు జనవరి 26వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, నందమూరి అభిమానులైతేనేమి, ఇతర అభిమానులైతేనేమి, ముఖ్యంగా లోకేష్ బాబు గారి అభిమానులైతేనేమి ఇప్పటికే దాదాపు 350 మంది పైగా బ్లడ్ డొనేట్ చేసినారని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా మా టార్గెట్ 500 అబోవ్ అని చెప్పేసి మేము అనుకున్నాము. ఇంకా చాలామంది ఇవ్వాల్సి ఉంది, ఇంకా మేము కూడా చాలామంది ఇవ్వాల్సి ఉంది. మా లోకేష్ బాబు గారికి మేము జన్మదినం సందర్భంగా ఈ కానుకను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎన్నడూ లేకుండా ఈ ఆదోనిలో కనివిని ఎరగని రీతిలో మా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. అందరూ ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ఇతర హీరో అభిమానులైతేనేమి, నందమూరి అభిమానులైతేనేమి అందరూ సహకరించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ బాబు గారి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని 2 సంవత్సరాలు జాబ్ చేసి వారి తండ్రి గారి బాటలో రాజకీయాల్లో నడవాలని చెప్పేసి లగ్జరీ లైఫ్ను వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి 2014 నుంచి 2019 వరకు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా చేసి 24,000 కిలోమీటర్లు రోడ్డు వేసిన ఘనత మన నారా లోకేష్ బాబు గారిది. 2019లో పార్టీ ఓడిపోగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ మా పార్టీ నాయకులని అయితేనేమి, కార్యకర్తలని అయితేనేమి చిత్రహింసలు పెడితే మీ అందరికీ నేనున్నా అంటూ తెలుగుదేశం పార్టీ ఇక అయిపోయింది, పని అయిపోయింది అనే టైంలో మీ అందరికీ నేనున్నా, మీరు ఎవ్వరూ అధైర్యపడకండి, లోకేష్ ఉన్నాడు అని చెప్పేసి మా అందరికీ ఒక నమ్మకం, ఒక ధైర్యం ఇచ్చి యోగాలం పాదయాత్రతో ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి వాడకి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి పల్లెకి ఆయన పాదయాత్ర 3,200 కిలోమీటర్లు నడుస్తూ ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకొని ఈరోజు అధికారం రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తూ ఆయన ఎంతో మా అలాంటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈరోజు గంజాయి వనం 2019 నుంచి 24 వరకు గంజాయి వనంలో ఉన్న వైజాగ్ని ఐటీ హబ్గా మార్చిన గనుడు నారా లోకేష్ బాబు గారు. ఇది గర్వంగా చెప్తున్నాం మేము, ఆయన అభిమానిగా ఒక గర్వంగా చెప్తున్నాం. లోకేష్ బాబు గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఫ్యామిలీ టైం స్పెండ్ చేయకుండా నిన్న రాత్రి దిగారు. ఈరోజు మళ్ళా అప్పుడే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు మన రాష్ట్ర కార్యాలయంలో 2 లక్షల మందికి రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన ఒకటే చెప్పారు, మా అందరికీ స్ఫూర్తి, మా అందరికీ నిదర్శనం ఏంటంటే లోకేష్ బాబు గారు ప్రజలతో మమేకమై ఉండండి, ప్రజలతోనే ఉండండి, ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసుకోండి, ఒకటే చెప్తారు. నేను పైన ఎవరిపైన, మా లీడర్ల పైన ఎవరిపైన ఒకటే చెప్తారు వాళ్ళు, ప్రజలతో మమేకమైన ఉండండి, ప్రజల కష్టాలు తీర్చండి, ప్రజల్లో ఉండేవాడే నాయకుడు. అది చెప్పాడు. ఆయనతో అది ప్రూవ్ కూడా అయింది. ఒక నరేంద్ర మోడీ గారు దగ్గర తీసుకొని మాట్లాడారంటే ఆయన గొప్పతనం ఏంటో అందరికీ తెలుసుకుంది. ఇటువంటి మా లోకేష్ బాబుని ఎన్నో మాట్లాడినారు, ఎన్నో అవమానాలు చేస్తారు. నిండు సభలో వాళ్ళ తల్లిగారిని అవమానం చేస్తే దిగమింగి ఆయన ఎంత బౌన్స్ బ్యాక్ అయ్యాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ స్టాండ్లో ఉందంటే బికాజ్ ఆఫ్ నారా లోకేష్ బాబు. దీన్ని గట్టిగా గంటాపదంగా చెప్తాం మేము, ఎవరికి ఎటువంటి సందేహం లేదు దీంట్లో. సో అందరూ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఎవరికి తోచిన సాయాలు వాళ్ళు చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై లోకేష్ బాబు. జిల్లాలో ఏ యువ నాయకుడికి ఏ విధంగా ఇంత చేయలేదు, మీరు చేసినారు కదా, దేనికోసం చేసినారు అంటే అన్న ఇప్పుడు ఆయన్ని మేము
ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన కష్టపడుతున్న దాన్ని మేము చూసి మాకు ఆయనకు ఏదో ఒకటి మేము మా వంతు సహకారంగా ఆయనకి ఒక చిన్న మా సైడ్ నుంచి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నా వంతు నాకు తోచిన నా సాయంతో నేను చేసినాను. దానికి ఆయన మీద ఉండే ప్రేమ నేను ఇలా చూపించుకున్నాను. రాబోయే కాలంలో ఏమి టికెట్ ఆశిస్తున్నారు? అసలు అలాంటిది ఏం లేదు. మీనాక్షి నాయుడు గారు ఉన్నంత వరకు మేము ఎటువంటిది ఏమీ దాంట్లో ప్రజల్లో ఏమంటే లేదన్న లేదు. అసలు చేస్తున్నా అంటే టికెట్ మీరు మామూలుగా అబ్జర్వ్ చేసినారంటే 2014 నుంచి 2026 వరకు నేను నా గడపకు ఏ సమస్య మీద ఏ పార్టీ నాయకులు అయితేనేమి ఎవరైతేనేమి వచ్చినా నేను ఇలాగే స్పందిస్తా. ఈ కార్యక్రమనే కాదు, నేను నా దృష్టికి ఎవరైనా వచ్చి అన్నా మా పిల్లలకు బాగాలేదు, చదువుకోవడానికి లేదు, నేను ఒకటి చదువుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. చదువు కోసం ఎవరు వచ్చినా ఇప్పటివరకు లేదని చెప్పను. నేను నా తోచినంత సాయం నేను చేస్తాను. అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్పను. నాకు తోచిన సాయం నేను చేస్తా. ఎవరిని లేదని చెప్పి పంపించే ఉండదు. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఆదోనికి అన్యాయం జరిగింది కానీ అభివృద్ధి విషయంలో ఎటువంటి సాయం జరగలేదు. ఇప్పుడు నారా లోకేష్ భర్తను ఎంత ఘనంగా చేస్తున్నారు. ఆయన ఇప్పటికైనా కూడా ఆదోని పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు. ఇక ముందైనా పట్టించుకునే అవకాశం ఉందా అని అనుకుంటున్నారు? అసలు ముమ్మాటిగా సత్యం అన్నది అది ఏమి ఇబ్బంది లేదు. మేము అన్నతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. తొందరలో అన్నను కూడా ఇక్కడికి పిలిపిదలుచుకున్నాము. ఇక్కడ ఉండే సమస్యలన్నీ ఆయనకి పిన్ టు పిన్ ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుసు. అన్నీ వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. తొందరలో లోకేష్ బాబు గారు కూడా ఆదోనికి వస్తున్నారు. వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఏ సమస్య ఉన్నా ఆదోనికి సంబంధించి అన్నీ ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చి నెరవేరుస్తారన్న. ప్రతి ఒక్క సమస్య తీసుకొస్తున్నారు కదా, బీసీ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినారు. మీరు ఏమైనా బీసీ చట్టాన్ని ఏమైనా అడిగినారా తనకి? లేదన్న, పెద్ద వాళ్ళు అడిగారు. మేమైతే తీసుకెళ్ళలేదు. ఊరికే ఏదో చెప్పాలి కదా అని చెప్పట్లేదు. పెద్ద ప్రతిదీ నోటీస్ చేసి ప్రతిదీ లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. అలా మా నాయకులు ఉన్నారు. మా నాయకులు కూడా ప్రతిదీ లోకేష్ బాబుతో ఎవరు చనుకున్నారు వాళ్ళందరూ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ప్రతిదీ ఆయన వరకు దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఆదోని మాత్రం అభివృద్ధి చేసేది మాత్రం మా తెలుగుదేశం పార్టీనే. ఇంకొకటి కూడా చెప్తున్నా, మా ఆదోనికి జిల్లా కూడా మేమే ఇస్తున్నాం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. మా పార్టీనే ఇస్తున్నాం 100%. ఇది కాకపోతే టైం పడుతుంది. ఎందుకంటే మొన్న కొంచెం అనువాని కారణాల వల్ల మనకు కొంచెం లేట్గా రెస్పాండ్ అయినాము. ఇది ప్రతి దృష్టి కూడా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు కూడా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా గురించి పెద్ద ఆయన తీసుకెళ్లారు, ఉమాపతి నాయుడు గారు తీసుకెళ్లారు, మేము తీసుకెళ్లాము. చేస్తామని ఖచ్చితంగా హామీ ఇచ్చినారు. లోకేష్ బాబు గారు ఆదోనికి వచ్చిన రోజు ఆదోనికి వరాల జల్లులు వస్తాయి. అది కన్ఫామ్గా తొందరలోనే జరుగుతుంది. మీరే యువకుడిగా చెప్తున్నా జిల్లా సాధిస్తామని, కానీ టీజీ భరత్ దగ్గర టీడీపీ నాయకులు వద్దని చెప్పేసి వినతి పత్రాలు ఇస్తున్నారు అన్న. అవన్నీ ముమ్మాటికి అసత్యం అన్న. ఏదంటే వాళ్ళు ఏదో కాంట్రవర్సీ కోసం ఏదో చెప్తున్నారు కానీ ఎవరు లోకేష్ బాబు గారి దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఆదోని ఉంది. జిల్లా మా కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇది 100% షూర్. కాకపోతే టైం పడుతుందన్న. టైం కోసం అందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది. మా గవర్నమెంట్ ఇంకా 3.5 సంవత్సరాలది. 3.5 సంవత్సరాల్లో మేము జిల్లా తీసుకొచ్చి ఖచ్చితంగా ఆదోని ప్రజలు రుణం తీర్చుకుంటామని మేము మా పార్టీ నాయకులందరూ తెలుపుతున్నాం. ఆదోనిలో గ్రూప్ రాజకీయాలతో టీడీపీ పార్టీ వెనకబడిపోయిందనే వాళ్ళు మీరు ఏం చెప్తారు? ఏమీ లేదన్న, గ్రూప్ లేదు, ఏం లేదు. ఈరోజు అందరూ వచ్చారు. అందరూ మీరు చూశారు. ఒక 2-3 చిన్న కారణాల వల్ల ఒకరిద్దరు రాలేదు కానీ కృష్ణమ్మక్క గారు కూడా యాక్చువల్లీ పాల్గొనాలి. ఆమె ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి ఆమె కర్నూలులో పార్టిసిపేట్ చేసి మిగతా వాళ్ళందరూ వచ్చారు. అసలు ఆదోన్లో ఉండేది ఒకటే పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఒకటే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏం చెప్తే మేము అది శిరసా వంచి పాటిస్తాం. లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు. అయితే ఆదోన్లో ఐటీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంతవరకు దృష్టికి తీసుకెళ్లారా? ఇంతవరకు ప్రారంభం అదే చెప్తున్నా.